వికారాబాద్ జిల్లా పోడూరు కేజీబీవీ హాస్టల్లో లెక్చరర్లను వెంటనే ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు అక్బర్, జిల్లా కార్యదర్శి సతీష్ డిమాండ్ చేశారు. కేజీబీవీ హాస్టల్లో ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులకు లెక్చరర్స్ లేక గత 6 నెలల నుండి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేవలం తెలుగు, జువాలజీ చెప్పే లెక్చరర్లు మాత్రమే ఉన్నారని, హాస్టల్లో ఉంటే బాగా చదువుతారని తల్లిదండ్రులు కేజీబీవీ హాస్టల్లో వేస్తే ఇక్కడ ఇంగ్లీష్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్టులు బోధించే లెక్చరర్లు లేక ఎంతో ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు వాపోయారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి లెక్చరర్లను నియమించాలని కోరారు. లేని ఏడల పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఇద్దరు టీచర్స్ ఉన్నారు. జువాలజీ మేడం ఉండే మేడంకి మెటర్నిటీ లీవ్స్ తీసుకుంది. ఇంకా 5 టీచర్స్ కావాలి. జువాలజీ కూడా గెస్ట్ మేడంగా కావాలి, కానీ ఇప్పుడు వరకు లేదు. దసరా తర్వాత 100% అంటే ఒప్పుకున్నాం. ఇప్పుడు వరకు ఈ రోజు వస్తారు, రేపు వస్తారు అనుకుంటాం. మా ఇష్టం అనమాట. ఇంకేమైనా రివర్స్ మాట్లాడితే స్టేట్ ఫస్ట్ వచ్చి మాట్లాడమంటారు మా మేడం. స్టేట్ ఫస్ట్ అంటే టీచర్స్ ఉంటేనే కదా స్టేట్ ఫస్ట్ వస్తాం, లేకపోతే ఎట్లా వస్తాం మేము? అసలు ఇప్పటి వరకు ఏం లేదు. ఇంకేమైనా అంటే తిడతారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, పెద్దగాడులు అంటారు, చిన్నగాడులు అంటారు. సబ్జెక్ట్ అనే గ్రిప్ కూడా లేదు. పోయిన ఇయర్ అంటే ఊకున్నా, మేము ఫస్ట్ ఇయర్ పాస్ అవుతామేమో అనుకున్నా. పాస్ అయితే ఏం లాభం? బయట వాల్యూ ఉంటుందా? 100% రిజల్ట్ రావాలి, అది ఆలోచించారు మేడం వాళ్ళు. స్కూల్ బరువు ఎక్కడ పోతుంది? స్కూల్ బరువు వెళ్ళిపోతుంది. బెటా మీరు ఇష్యూ చేయొద్దని అంటుంది మా మేడం. మాకు పోయిన ఇయర్ అయితే అప్పటికి 4 టీచర్స్ ఉండే కాబట్టి కెమిస్ట్రీ కూడా ఫిజిక్స్ కూడా కవర్ చేసింది. అయినా కానీ ఎంసెట్ కి నీట్ కి చదవంతి అయితే చదవలేము. పోయిన ఇయర్ మేము మస్తు లాస్ అయినాము. ఇయర్ అయితే పక్క వస్తారని మమ్మల్ని పక్క వస్తారని మాట ఇచ్చినాక మేము సెకండ్ ఇయర్ మీరు వచ్చి జాయిన్ అయినాం. జాయిన్ అయినాక 1 వీక్ అని జూలై వరకు అట్లా చేసారు. జూలైలో మేము ధర్నా చేసామని అంటే ఏమన్నారంటే ఆగస్టు 15 లో పక్క వస్తారని చెప్పారు. ఆగస్టు 15కి అడిగితే ఈ అట్లా చెప్పుకుంటా ఇష్టం అంతా అయిపోయింది. మొన్న సెకండ్ సార్ మా పేరెంట్స్